ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2029లో మళ్ళీ వస్తాడు, మా కోసం నుంచుంటాడని చెప్పి ఒక చిన్న ఆశతో మేము నుంచొని ఉన్నామయ్యా. ఎప్పటికైనా ఇంకా దానికి మించి మనం చెప్పలేము. ఏం చెప్పినా సరే రైతు అనేవాడిని లేకుండా చేస్తారు అనే టైప్ ఆఫ్‌లోనే చెప్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు రాజుగారి రైతుల మీద అక్కడికెళ్ళి ఉండవల్లి ప్రాంతానికి వెళ్ళి 2 ముద్దలు తిని రైతుల పక్షాన పోరాడతా అన్నారు. ఆ రోజు అధికారం లేదు, ఈ రోజు అధికారం ఉండి ఏం చేస్తున్నారు? గతంలో పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన ఎళ్లి నుంచున్నారు, మాట్లాడారు అని చెప్పి అంటే గనక ఒకటి చెప్తా క్లారిటీగా. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో రైతులు పోతున్నారు. రైతుల్ని తీసేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇంకో విషయం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ప్రజావేదిక కూల్చాడు జగన్ అని చెప్పి ఇంకా పోను పోను పుట్టుగడత లేకుండా పోతాడు అన్నట్టుగా మాట్లాడారు వీళ్ళు. ఇవాళ వాళ్ళు చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయంటే అచ్చంగా రోడ్డు మీద బ్రతుకుతున్న ప్రతి వాడిని నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నట్టు ఒక చిన్న వ్యాపారి కానీ ఇళ్లల్లో చిన్న చిన్న ఏదో కష్టాలు పడి కడుపు తినకుండా దాచుకున్న రూపాయి రూపాయి దాచుకున్న వాళ్ళంతా ఇట్లా దాచుకొని ఏదో కట్టల మీద అక్కడిక్కడ రోడ్ల పక్కన ఇల్లు కొనుక్కున్న వాళ్ళందరినీ తీసి పక్కన పడేస్తున్నారు.